మల్టీవిటమిన్ ప్రోడక్ట్ చాలా బెస్ట్గా ఉందండి. ఇది పాస్తా, మల్టీవిటమిన్ పాస్తా. సో పిల్లలకి పెద్దలకి హెల్దీ ఫుడ్. ఇందులోనే అవైలబుల్గా మసాలాలు కూడా ఇచ్చారు. సో ఈ ప్రోడక్ట్ చాలా బెస్ట్ ప్రోడక్ట్ అండి. మా ఫ్యామిలీ మొత్తం ఇదే యూజ్ చేస్తాం మేము. సో మనం ఇలా హీట్ చేసుకున్నాక టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, క్యారెట్, ఆల్రెడీ ఇందులో మసాలా కూడా అవైలబుల్గా ఉంది. సో ఫస్ట్ ఇలా కళాయి పెట్టి ఆయిల్, కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం దూరగా వేయించుకొని నెక్స్ట్ కొన్ని ఆనియన్స్ వేసుకొని కొంచెము గోలాక నెక్స్ట్ క్యారెట్ వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు కొంచెం గోలాయో చూసుకొని నెక్స్ట్ టమాటా ముక్కలు వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం ఉడికేదాకా, కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికేదాకా మూత పెట్టేసుకోవాలి. నెక్స్ట్ టమాటా ఉడికాక కొంచెం కారం వేసుకొని కొంచెం కారం స్మెల్ పోయేదాకా ఇలా కలిపేసుకొని ఇవన్నీ గోలిపోయాయి చూడండి. నెక్స్ట్ మనం ఉడికించుకున్న ఈ పాస్తాని ఇలా వేసుకొని ఇలా కలిపేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసుకొని ఇట్లా మూత పెట్టేసుకోవాలి కాసేపు 2 minutes. ఆల్రెడీ మనకు మల్టీవిటమిన్లో ఆల్రెడీ మనకు అన్నీ వస్తాయి, ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. నెక్స్ట్ ఇది మనము అందులో వేసేసుకోవాలి. చూసారా, మసాలాలు కూడా అవైలబుల్గా ప్రొడక్ట్ చేశారు. ఈ మసాలా అందులో వేసుకొని సో మనము ఇలా మూవ్ చేసుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్నాక ఒక 1 minute or 2 minutes ఇలా మూత పెట్టేసుకోవాలి. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే పాస్తా రెడీ. ఆర్చి అది ఎట్లుంది నాన్న పాస్తా? చాలా బాగుందా?